వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జూన్ 2వ తారీఖు నుంచి తెలంగాణలో ఉండే ప్రతి ఒక్కరికి బీమా, అదే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా అమలు కాబోతుంది. మరి దీనికి ఎలిజిబిలిటీ ఎవరు? సో ఒక పక్క అందరూ అంటూనే మళ్ళీ ఎలిజిబిలిటీ గురించి ఎందుకు ఆలోచిస్తున్నాం? సో ఎలిజిబిలిటీ ఎవరు, ఎలాంటి డాక్యుమెంట్స్ పెట్టాలి, అండ్ 5 లక్షల కుటుంబ బీమా అన్నారు. కుటుంబానికి మొత్తం కలిపి 5 లక్షల, లేదంటే ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు అనేది ప్రభుత్వం ఏమైనా నిర్ణయిస్తుందా? అసలు ఎక్కడ అప్లై చేయాలి, అప్లికేషన్ ఫామ్స్ ఎక్కడ, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారు, లేదంటే మీ సేవలు అప్లై చేయాలా? ఇట్లా ఒక గందరగోళ పరిస్థితి ఉంది. సో అసలుకి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పాలసీ ప్రభుత్వం ఎందుకు తీసుకురాబోతుంది, ఎంతమందికి ఇవ్వబోతుంది? సో దీనిపైనే మనం మాట్లాడదాం. అయితే ఈ వీడియో మనం చేసే కంటే ముందు అసలుకి ఈ బీమా రచ్చ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎవరు మాట్లాడారు అనగానే అందరు గుర్తుకొచ్చేది భట్టి విక్రమార్క పేరు. సో ఒకసారి అసెంబ్లీలో భట్టి విక్రమార్క ఈ బీమా గురించి ఏమన్నాడో వినండి. ఒక కుటుంబంలో ఆదాయం తెచ్చే వ్యక్తి దురదృష్టవశాత్తు అకస్మాత్తుగా దూరమైతే ఆ కుటుంబం పడే మానసిక వేదన ఒకటైతే, వాళ్ళు ఎదుర్కొనే ఆర్థిక విపత్తు మరొకటి. ఒక్క సంఘటనతో ఆ కుటుంబం రోడ్డున పడుతుంది. ఆ భయం, ఆ అభద్రతా భావం ఏ ఒక్క తెలంగాణ బిడ్డకు ఉండకూడదన్నదే మా ప్రభుత్వ సంకల్పం. ప్రపంచంలోని ఏ అభివృద్ధి చెందిన దేశానికి సాధ్యం కాని రీతిలో కని విని ఎరుగని ఒక మహత్తర జీవిత బీమా పథకానికి ఈ బడ్జెట్లో శ్రీకారం చుడుతున్నాం. సామాజిక అంతరాలతో సంబంధం లేకుండా పేద మధ్యతరగతి ధనిక అనే తేడా చూడకుండా రాష్ట్రంలోని 1,15,00,000 కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల జీవిత బీమా అందించే విధంగా జూన్ 2, 2026 నుండి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంను నూతనంగా ప్రవేశపెడుతున్నాం. సో తెలంగాణలో ఉండే ప్రతి ఒక్క కుటుంబానికి 5 లక్షల బీమా కల్పించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది అనేదే కదా. అయితే మళ్ళీ తర్వాత వచ్చిన వర్షన్ ఏంటి? జూన్ 2వ తారీఖున 1,15,00,000 కుటుంబాలకి బీమా కవరేజ్, 5 లక్షల ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా కవరేజ్ అనేది ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఆ ప్రోగ్రాం ఆ రోజు నుంచి లాంచ్ చేయబోతుంది అనేది తర్వాత మళ్ళీ మాట మార్చి ప్రభుత్వం నుంచి వచ్చిన లీకులు. సో అందుకని ఈ 2 మాటలతో ఈ కన్ఫ్యూజన్స్ అనేవి ఒకటి క్రియేట్ అయింది. సో ఈ బీమా గురించి ఒక మంత్రి ఒకలా చెప్తే ఇంకొక మంత్రి ఇంకొకలా చెప్తారు. అందరికీ కాదు, కేవలం 1,15,00,000 మంది ప్రజలకు మాత్రమే బీమా ఇస్తున్నాం అనే ఒక స్టాండ్ అయ్యి ఉన్నారు. మరి ఈ 1,15,00,000 మంది ప్రజలు ఎవరు? సో గతంలో తెలంగాణ నుండి అందరూ, కానీ ఇప్పుడు మాత్రమే కొందరు. అసలు పూర్తిగా తెలంగాణ జనాభా 4 కోట్ల మంది ఉంటే, సో 4 కోట్ల మందికి ఈ బీమా వర్తిస్తుందని ముందుగా ఆలోచించారు. సో ఆశ కూడా పడ్డారు. ఎందుకంటే బయట ఉండే ప్రీమియమ్స్ కట్టలేక చాలా మంది బీమాకి చాలా దూరంగా ఉంటారు. సో హెల్త్ ఇన్సూరెన్స్ అయినా, లైఫ్ ఇన్సూరెన్స్ అయినా ఒక అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రమే ఎఫోర్డబుల్ చేస్తూ కడుతూ ఉంటారు. సో ఇంకా మిగతా వాళ్ళు కట్టడం అంటే చాలా చాలా కఠినంగా కష్టమైన పరిస్థితులు ఉంటాయి. సో అందుకనే ప్రభుత్వం ఒక జీవితానికి బీమా కల్పిస్తుంది అనగానే సంబరాలు పడ్డారు. కానీ దానికి భిన్నమైన పరిస్థితులు వాళ్ళు చూస్తున్నారు. అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అప్పో చేసి కార్డు స్వైప్ చేసి దాన్ని మళ్ళీ ఈఎంఐ కింద మార్చి, సో సంవత్సరం పొడవునా ఈఎంఐ కట్టుకుంటూ ఈ కవరేజ్ అనేది కంటిన్యూ చేసుకున్న కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి. సో వాళ్ళు కూడా ప్రభుత్వం ఉచితంగానే అందిస్తుంది అని ఆశపడ్డా, సో ఆశ మీద నీళ్లు జల్లినట్టు 2వ ప్రకటన రావడం. అసలు ఇంతకీ జూన్ 2న ఈ బీమా పథకం ప్రభుత్వం ప్రారంభిస్తుందా లేదా అనే డౌట్స్ కూడా చాలా మందిలో ఉన్నాయి. సో ఎందుకు ఆ డౌట్స్ వస్తున్నాయి అంటే, ఇప్పటి వరకు ఎటువంటి విధి విధానాలు ప్రకటించకపోవడం, సో ఏ డాక్యుమెంట్స్ అడ్మిట్ చేయాలో చెప్పకపోవడం, అయితే పథకానికి సంబంధించిన అమలు డేట్ అయితే ప్రకటించారు, కానీ అప్లికేషన్ డేట్ ప్రకటించడం అధికారులు పూర్తిగా మర్చిపోయారు. సో ఇంకేముంది, అసలు ఈ బీమా అనేది అవుతుందా అవ్వదా అనే ఒక కన్ఫ్యూజన్. అండ్ ఇక్కడ పోనీ ఓన్లీ రేషన్ కార్డుదారులకు మాత్రమే ఈ 1,15,00,000 మందిలో ఇస్తాము అని ప్రభుత్వం ఏమైనా కమిట్మెంట్ తీసుకుందేమో అని అనుకుంటే, సో దానికి సంబంధించిన రేషన్ కార్డు హోల్డర్స్ మనం చూసినా 97,56,000 ఉన్నారు. సో వీళ్ళు కాకుండా మళ్ళీ కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్న వాళ్ళు దాదాపు 5 లక్షల పైనే ఉన్నారు. సో మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? ఒక పక్క జూన్ 2న కొత్త రేషన్ కార్డులు, కొత్త పింఛన్లు,
కొత్త బీమా సదుపాయం, ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించిన పథకం, ఇట్లా పంచ పథకాలని ఆ రోజు అమలు చేస్తామని ప్రభుత్వం చెప్తున్నారు. కాకపోతే ఆ అమలు అయ్యేది తీరెంత అనే ఆలోచనలో పడ్డారు. ఎందుకంటే పెన్షన్ సంబంధించిన ఇష్యూలో కూడా పెన్షన్ 2 లక్షలు ఇస్తాము అంటూనే 2.5 లక్షల పెన్షన్లు కట్ చేసే పరిస్థితి. ఇంద్రమ్మ ఇళ్ళు ఇస్తాము అంటేనే అనుకుంటూనే ఆ ప్రచారం ఒకవైపు సాగుతూనే ఇంకొక వైపు ఇంద్రమ్మ ఇళ్ళు కావాలి అనంటే లంచాలు ముట్ట చెప్పాలని గ్రామాల్లో ఇబ్బందికర పరిస్థితి. అండ్ డబుల్ బెడ్రూమ్ సంబంధించిన ఇళ్ళకు సంబంధించి కూడా ఎవరైతే ఆల్రెడీ బెనిఫిషియర్కి అలాట్ అయినా ఇల్లు మీది కాదు మాది అంటూ కూడా కలెక్టర్ల నోటీసులు కూడా చూసినాం. సో అలాంటి సిచ్యువేషన్స్లో మరి ఈ బీమా పథకం పరిస్థితి ఏంటి? సో అందరికీ అని బట్టి విక్రమార్క ఒక మంత్రిగా అసెంబ్లీ సాక్షిగా చెప్పినా సో అది అందరికీ అమలయ్యే పరిస్థితి లేదు. సో కేవలం వైట్ రేషన్ కార్డు దారులకు మాత్రమే ఈ ప్రభుత్వ పథకం అందబోతుంది అనేది ఒక క్లియర్ కట్ లైన్ అయితే అర్థమవుతుంది. అయితే ఇన్ కేస్ ఈ రేషన్ కార్డు హోల్డర్స్కి మాత్రమే ఉంటే మరి కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2వ తారీఖున రేషన్ కార్డులు అందించబోతున్నారు. అండ్ ఎవరికి ఈ రేషన్ కార్డు అలర్ట్ అయ్యిందనేది కూడా ఆన్లైన్ ద్వారా తెలిసిపోతుంది. కానీ దానికంటే ముందే ఈ పథకానికి సంబంధించిన అప్లికేషన్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అండ్ దానికి సంబంధించిన వెరిఫికేషన్ కూడా అధికారులు చేసే అవకాశం ఉంటుంది. అంటే పాత రేషన్ కార్డులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఈ పథకం అమలు అవుతుంది. అయితే 1,15,00,000 కుటుంబాలు అని ప్రభుత్వం చెప్పినా 1,15,00,000 ఇప్పటివరకు రేషన్ కార్డులు ఈ పథకానికి సంబంధించిన నోటిఫికేషను లేదంటే అప్లికేషన్ సంబంధించిన విధి విధానాలు ప్రకటించక ముందే ఉంటే 1,15,00,000 అనుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రభుత్వం ఈ బీమా 1,15,00,000 మందికి అమలు అనే దానికంటే కూడా అర్హులను గుర్తిస్తాం అని చెప్పుంటే బాగుండది అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. సో మొత్తానికైతే ఈ బీమా మాట ఉట్టిదేనా లేదంటే గట్టి బీమా ప్రభుత్వం ఈ కుటుంబాలకి ఇస్తుందా అనేది జూన్ 2వ తారీఖునైతే తెలిసే అవకాశం ఉంది. అయితే జూన్ 2తో పాటు రేపు యాదగిరిగుట్టలో ఈ క్యాబినెట్ సబ్ కమిటీ అక్కడ మీటింగ్ చేయబోతుంది. సో సబ్ కమిటీకి సంబంధించిన మీటింగ్లో ముందుగా ఇంద్రమ్మకు సంబంధించిన ఈ బీమా పైన పథకం పైన అమలుకు సంబంధించి విధి విధానాలు ఎట్లా ఉండబోతాయి అనేది ప్రకటిస్తారు అనేదైతే ఒక వార్తలు వినిపిస్తున్నాయి. నిజంగానే ఆ విధి విధానాలు ప్రకటిస్తే రేపటి నుంచి పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేదైతే ఆలోచించాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే ఉద్యోగాలకి అండ్ ఉపాధ్యాయులకు సంబంధించిన ఒక పెన్షన్స్ జూన్ 2 నుంచి అమలు చేస్తాం అని ప్రభుత్వం వాళ్ళకి మాట ఇచ్చిన హెల్త్ కార్డ్స్కి సంబంధించి అందులో రిటైర్డ్ అయిన పెన్షన్దారుల పరిస్థితి ఏంటి ప్రశ్నార్థకంగా మారబోతుందా? సో కొత్త హెల్త్ కార్డులు వాళ్ళకిస్తే మరి మా పరిస్థితి ఏంది? ఉన్న హెల్త్ స్కీమ్స్ తీసేస్తారా లేదంటే అదే కార్డ్స్ మాకిస్తారా? ఇన్ కేస్ అదే కార్డ్స్ ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ సంబంధించిన ఎంప్లాయీస్కి ఇస్తే మరి వాళ్ళకి సంబంధించిన బేసిక్ పే 1.5% కట్ చేసి దానికి అదనంగా ప్రభుత్వం యాడ్ చేసి ఈ స్కీమ్లో జమ చేస్తుంటుంది. మరి పెన్షన్ కాంట్రిబ్యూటరీ స్కీమ్లో ఉండే ఎంప్లాయీస్కి ఆ వెసులుబాటు అయితే ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు రిటైర్డ్ కాబట్టి. సో మీరు రిటైర్డ్ కాబట్టి ఈ స్కీమ్ మీకు వర్తించదని ప్రభుత్వం చెప్పకనే ఈ హెల్త్ కార్డు ముందుకు తీసుకొని వచ్చి చెప్తుందా అనే విమర్శలు కూడా వినిపిస్తుంది. మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఈ బీమా పథకాన్ని ప్రభుత్వం ఎట్లా అమలు చేయబోతుంది? సో ఎందుకు ఇంత కన్ఫ్యూజన్స్కి పరిస్థితులు ఉన్నాయి అంటే బీమా విధానం పైన మంత్రులు చేసే ప్రకటన. ఒక మంత్రి 4 లక్షలని, ఇంకొక మంత్రి కాదని, ఇంకొక మంత్రి 5 లక్షలని, ఇంకోసారి కేవలం 1,15,00,000 లేదు తెలంగాణ ప్రజలకు అందరికని. సో అందరికా కేవలం కొందరికా? సో ఆ కొందట్లో కేవలం రేషన్ కార్డు దారులకు మాత్రమా అనేది రేపటితో తెలిసే అవకాశం అయితే ఉంది.